ఫ్రెండ్స్ iOS 27 బీటా వచ్చింది, కొన్ని రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. ఈ వీడియో మనం కంప్లీట్గా iOS 27 ఎలా ఉంది, ఏమేమి చేంజెస్ అయ్యాయి 26తో కంపేర్ చేస్తే డీటెయిల్గా అయితే చూద్దాం. నా దగ్గర రెండు ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి iOS 26 మీద రన్ అవుతుంది, రైట్ సైడ్ ఫోన్ వచ్చేసరికి iOS 27 మీద రన్ అవుతుంది. ఫస్ట్ చిన్న చిన్న చేంజెస్ గురించి మాట్లాడదాం, లాస్ట్ లో Siri AI గురించి మాట్లాడదాం. ఈసారి మేజర్ చేంజ్ ఏంటంటే Siri AI, అది లాస్ట్ లో మాట్లాడదాం. దానికన్నా ముందు ఒకవేళ మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మాత్రం సో కొద్దిగా ఆగడం బెటర్, ఎందుకంటే చాలా గ్లిచెస్ నోటీస్ చేశాను నేను. ఈవెన్ యాప్ క్రాషెస్ అవుతున్నాయి, సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. AI యూస్ చేసేటప్పుడు ఏ ఫీచర్స్ లైక్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అండ్ ఫోటోస్ యాప్ లో మనకి కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు, ఎక్స్టెండ్ అని చెప్పేసి, రీఫ్రేమ్ అని చెప్పేసి, ఇట్లాంటి ఏ ఫీచర్స్ మీరు ఎక్కువ Siri AI యూస్ చేసినా కానివ్వండి ఫోన్ హీట్ అవుతుంది, బ్యాటరీ కూడా దారుణంగా డ్రైన్ అవుతుంది. సో ప్రెజెంట్ అయితే మాత్రం దీన్ని ట్రై చేయకండి, డెవలపర్ బీటా అని. పబ్లిక్ బీటా వస్తే చూడండి, అది కూడా వద్దు నన్ను అయితే మాత్రం స్టేబుల్ కోసం వెయిట్ చేయండి. ఫీచర్స్ అయితే చూడండి ఏమేమి చేంజెస్ అవుతున్నాయో. 27 మంచి మంచి చేంజెస్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి చాలా మందికి లిక్విడ్ గ్లాస్ లో మనము ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మనం అడ్జస్ట్ చేసుకోవడానికి లేదు 26 లో. ఇప్పుడు అది తీసుకొచ్చేసారు. ఇక్కడ మీకు iOS 27 లో అపీరెన్స్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు, దీనిలోకి వెళ్తే ఇది మన నార్మల్గా డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి కదా iOS 26 లో. సో ఈ అపీరెన్స్ అనే ఆప్షన్ని బయట తెచ్చారు, బయట తీసుకొచ్చి అపీరెన్స్ అని పెట్టేశారు. సో దీనిలోకి వెళ్ళినా కానీ ఇక్కడ మీకు లిక్విడ్ గ్లాస్ దగ్గర చూడండి, ఇక్కడ మనకి 26లో రెండే ఆప్షన్స్ ఉన్నాయి, క్లియర్, టింటెడ్ అని చెప్పేసి. రెండిట్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి, క్లియర్ కావాలా టింటెడ్ కావాలా అని చెప్పేసి. ఇప్పుడు అట్లా కాదు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు మనకి ఎంత టింట్ కావాలి, మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే మీరు మొత్తం గ్లాస్ ఎఫెక్ట్ వస్తుంది, మొత్తం తగ్గిస్తే ఒక గ్లాస్ ఎఫెక్ట్ ఇష్టం లేదనుకుంటే ఫుల్ పెట్టేసేయండి. సో ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మేజర్ చేంజ్, ఇది చాలా మంది అడిగారు అనమాట ఐఫోన్ యూస్ చేసే వాళ్ళు 26లో. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చదువుకునేటప్పుడు లిక్విడ్ గ్లాస్ కొన్ని టెక్స్ట్ని కనపడకుండా చేస్తుంది, అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుద్ది. సో ఫుల్ పెట్టేసుకోండి, మీకు మొత్తం టెక్స్ట్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళు చెప్తున్న ప్రకారం iOS 27లో యాప్ ఐకాన్స్ కూడా చేంజ్ చేస్తామని చెప్తున్నారు. అది నాకు అంత ఎక్కువ అయితే కనిపించట్లేదు. యాప్స్ అయితే మీకు కొద్దిగా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది, ఐకాన్స్ మీకు కొద్దిగా గ్లాసీ ఎఫెక్ట్ 3D ఎఫెక్ట్ లాగా వస్తున్నాయి. ముఖ్యంగా మ్యాప్స్ యాప్లో మీకు క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ చుట్టూ మీకు గ్లాస్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది 27లో. 26లో మీకు అలాంటిది ఏం కనిపించట్లా. సో కొంచెం చేంజెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు యాప్ ఐకాన్స్లో కూడా. అండ్ ఇంకా యాప్ లాంచెస్ కానివ్వండి చాలా ఫాస్ట్ అయినాయి. ఈవెన్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం 8 drops నుంచి మీరు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అయితే అని చెప్తున్నారు. ప్రజెంట్ నేను 26 నుంచి 27 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, నాకు అంత డిఫరెన్స్ అనిపించలేదు. సో 27 మీద డివైస్కి చేస్తే మేబీ ఏమన్నా డిఫరెన్స్ ఉండొచ్చేమో, కానీ ప్రజెంట్ అయితే మాత్రం యాప్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతున్నాయి, చాలా స్మూత్ ఉంది UI అయితే మాత్రం. లాస్ట్ iOS 26తో కంపేర్ చేస్తే మీరు డెఫినెట్లీ నోటీస్ చేస్తారు. ఇంకొకటి పాత ఫోన్స్కి లైక్ iPhone 11 కానీ, iPhone 11 నుంచి ఇది మీకు iOS 27 సపోర్ట్ చేస్తుంది. మీరు పాత ఫోన్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, CPU స్కెడ్యూలర్ యూస్ చేస్తున్నారు అంటే అది ఏం చేస్తుంది అంటే మీరు స్క్రీన్ మీద ఏ యాప్ యూస్ చేస్తున్నారో దానికి ఎక్కువ CPU రీసోర్సెస్ అలాట్ చేస్తుంది. సో మీకు ఆ యాప్ కొద్దిగా ఫాస్ట్గా రన్ అవుతుంది అనమాట, మిగతావన్నీ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. ఇది పాత ఫోన్స్కి చేస్తున్నట్టు చెప్పారు, ఇంకా ఫాస్ట్గా ఉంటుంది iOS 27 అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకో కూల్ ఫీచర్ ఏంటంటే నెట్వర్క్ ట్రాన్సిషన్స్. మనకి ఐఫోన్లో నాకు మేజర్గా తలనొప్పి పుట్టించేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ వైఫై యూస్ చేస్తున్నాను, నేను కిందకి వెళ్ళాను అనుకోండి ఇంకొక వైఫై ఉంటుంది నాకు. సో ఇది నేను కిందకి వెళ్ళినా కానీ పై దానికి కనెక్ట్ అయి ఉంటుంది, ఆ 2 పాయింట్లతో కనెక్ట్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది. నేను మళ్ళీ మాన్యువల్గా వెళ్ళి వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు అట్లా కాదు, మీరు ఏరియా మారే బట్టి దాని దగ్గరలో ఉన్న మంచి స్ట్రాంగ్ సిగ్నల్ అది చూసుకొని దానికి కనెక్ట్ అయిపోద్ది వైఫై. ఈవెన్ వైఫై బాగాలేదనుకోండి వెంటనే మీకు మొబైల్ డేటాకి స్విచ్ అయిపోతుంది. సో మొత్తం అది ఆటోమేటిక్గా చేసుకుంటుంది. ఇది మీకు ఎక్కడ ఉంటుంది అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు వైఫైలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు కనెక్టివిటీ అసిస్టెంట్ ఉంటుంది, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్ అయితే లేదు. iOS 26లోకి వెళ్ళి చూస్తే మీకు వైఫైలో ఈ ఆప్షనే ఉండదు, కనెక్టివిటీ అసిస్ట్ అని చెప్పేసి. సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి iOS 27 అప్డేట్ వస్తే మీకు. సో ఇది ఈ ఫీచర్ వర్క్ అవ్వాలండి. నెక్స్ట్ యాపిల్ వ్యాలెట్ యూస్ చేసే వాళ్ళు ఉంటే, మనం నార్మల్గా వ్యాలెట్ ఎలా యూస్ చేస్తాం, ఏదైనా బుక్ మై షోలో ఇట్లా టికెట్ మనం బుక్ చేసిన తర్వాత వ్యాలెట్కి యాడ్ చేయమని చెప్పి ఆప్షన్ వస్తుంది కదా. ఇప్పుడు అట్లా కాకుండా మనం వ్యాలెట్లో టాప్లోకి వెళ్ళాం అనుకోండి, ప్లస్ అని కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ ఏ పాస్ అని కనిపిస్తూ ఉంటుంది, కొత్త ఫీచర్ అయితే క్రియేట్ ఏ పాస్. సో దీనిలోకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా టికెట్ బుక్ చేశారు, దాని QR కోడ్ ఏదైనా ఉంది, దాని నుంచి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు వ్యాలెట్లో. లేదు అంటే మాన్యువల్గా మీరు ఏదైనా ఎంటర్ చేయాలన్నా మాన్యువల్గా కూడా మీరు ఎంటర్ చేయొచ్చు డీటెయిల్స్. సో నేను ఇప్పుడు QR కోడ్ యూస్ చేస్తున్నా. QR కోడ్ రీసెంట్గా ఒక టికెట్ బుక్ చేస్తా, అది చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ నా దగ్గర ఒక టికెట్ ఉంది, ఫోటో తీద్దాం. టికెట్ ఫోటో తీసేసాను, ఇదే ఆటోమేటిక్గా స్కాన్ చేసుకుంటుంది, లోపల డీటెయిల్స్ని పాస్ క్రియేట్ చేసేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మూవీ డీటెయిల్స్ మొత్తం వచ్చేసినాయి. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ యాడ్ అని కొట్టేయాలి, కథం యాడ్ అయిపోద్ది మన వ్యాలెట్లో. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ మీరు కనెక్ట్ చేసినా కానివ్వండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ నేను కనెక్ట్ చేస్తాను, 2 ఫోన్స్ ఎయిర్పోర్ట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ చూస్తే మొత్తం మీకు లిస్ట్ అంతా కనిపిస్తుంది కదా, గజిబిజిగా ఉంటుంది అంతా. ఇక్కడ మనకి గ్రూప్స్ చేసేస్తారు. చూడొచ్చు, ఇప్పుడు నేను ఒకవేళ గెక్షర్స్ ఇలా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి నేను గెక్షర్స్ అని చేంజ్ చేసుకోవచ్చు. దీనిలో అలా కాదనమాట, మొత్తం అన్నీ ఒక చోటే ఉంటాయి, గజిబిజిగా ఉంటుంది. సో మొత్తం ఇది గ్రూప్ చేసేసారు.
నీట్గా ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఫీచర్, ఇది చాలామంది ఐఫోన్ యూస్ చేసే వాళ్ళు యాపిల్ని కోరి విసిగిపోయారు, ఫైనల్గా తీసుకొచ్చారు. సెట్టింగ్స్లో మీకు సౌండ్ అండ్ హ్యాప్టిక్స్ ఉంటాయి కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి. నార్మల్గా ఇంతకుముందు ఎలా ఉండదంటే రింగ్ టోన్కి అలారంకి ఒకటే వాల్యూమ్ అనమాట. మనం వాల్యూమ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఉండదు. రింగ్ టోన్కి ఏదైతే సెట్ చేస్తామో అదే మనకు అలారం కూడా మోగుతుంది. ఒకవేళ మనం రింగ్ టోన్ వాల్యూమ్ తగ్గించుకున్నాం అనుకోండి, అలారం వాల్యూమ్ కూడా తక్కువ వినిపిస్తుంది మనకి. ఇప్పుడు అట్లా కాదు, రెండు సపరేట్ చేసేస్తారు. ఒక రింగ్ టోన్ సపరేట్ ఉంటుంది అండ్ అలారం సపరేట్ చేసుకోవచ్చు. రింగ్ టోన్ వాల్యూమ్ని మ్యాచ్ చేయొచ్చు మీరు, లేదు అంటే అలారంకి మీరు సపరేట్గా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డిఫరెంట్ చేశారు, ఇంతకుముందు ఈ ఆప్షన్ అయితే లేదు. సో ఇది చాలా మంది అడిగి విసిగిపోయారు యాపిల్ని, ఫైనల్గా ఇది కూడా తీసుకొచ్చింది. నెక్స్ట్ కీబోర్డ్లో మనం ఏదైనా వాయిస్ రికార్డింగ్ చేస్తుంటాం కదా, వాయిస్తో మనం టైప్ చేస్తుంటాం కదా, డిక్టేషన్ ఇంకా బెటర్ చేసామని చెప్తున్నారు. లైవ్గా టెస్ట్ చేద్దాం. iOS 26, 27లో నేను ఒక డైలాగ్ మాట్లాడతాను, చూద్దాం ఏది ఫాస్ట్గా టైప్ చేస్తుందో. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. మీరే చెప్పాలి ఏమైనా డిఫరెన్స్ ఉందో. నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ కనిపించలేదు, రెండు బాగానే పనిచేసినాయి. ఐఫోన్స్లో చాలా మంది సఫారీ బ్రౌజర్ యూస్ చేస్తూ ఉంటారు, దానిలో కూడా చాలా చేంజెస్ చేశారు, వెల్కమ్ చేంజెస్ అని చెప్పొచ్చు. రెండిట్లో సఫారీ ఓపెన్ చేశాను నేను, సఫారీ బ్రౌజర్. ఇక్కడ చూస్తే మనం ట్యాబ్స్లోకి వెళ్ళాలనుకో, ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీనిలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఆల్ ట్యాబ్స్లోకి వెళ్ళాలి. 2 స్టెప్స్ ఉంటాయి అనమాట ట్యాబ్స్లోకి వెళ్ళాలంటే. ఇప్పుడు iOS 27లో చూడొచ్చు, డైరెక్ట్ మనం ట్యాబ్స్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వీళ్ళు చెప్పేది గ్రూప్స్ కూడా ట్యాబ్స్ ఉన్నాయి కదా, మీరు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో, ఇక్కడ బుక్ మై షో గురించి 2 ఉన్నాయి, వికీపీడియా 2 ఉన్నాయి. మీరు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో ఒకే టాపిక్ గురించి మీరు సెర్చ్ చేస్తుంటే అవన్నీ ఒక గ్రూప్ కిందకైతే వచ్చేస్తాయి బ్రౌజర్లో. ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది ఆటోమేటికలీ క్రియేట్ టాపిక్స్ అని చెప్పేసి. ప్రెజెంట్ అది పని చేయట్లా, గ్లిచెస్ ఉన్నాయని చెప్పా కదా. అండ్ హోమ్ పేజ్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు అన్ని కనిపిస్తుంది. ఇది హోమ్ పేజ్ ప్రీవియస్ iOS 26లో. ఇక్కడ చూస్తే మనకి టాప్లో ఏం కనిపించట్లేదు, ఇక్కడ చూడొచ్చు మనకి టాప్లో అన్నీ కనిపిస్తున్నాయి. హోమ్ పేజ్, బుక్ మార్క్స్, అండ్ ఇది వచ్చేసరికి రీడింగ్ లిస్ట్, ఇది వచ్చేసరికి హిస్టరీ. సో మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు. అదే మనం ఇక్కడ హోమ్ పేజ్లో ఉన్నాం అనుకుంటే 26లో, ఇవన్నీ మనం చూడాలంటే బుక్ మార్క్స్ ఇవన్నీ మళ్ళీ 3 మెనూలోకి వెళ్ళి ఇక్కడ బుక్ మార్క్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి చూడాలి. సో ఇది కూడా ఈజీ చేశారు. సఫారీ బ్రౌజర్ యూస్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి చేంజ్. నెక్స్ట్ మనకి టైమర్ షార్ట్ కట్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. ఇది ఎంతమంది యూస్ చేస్తారో తెలియదు కానీ, ఒకవేళ మీరు క్విక్గా టైమర్ యూస్ చేయాలంటే ఇక్కడ మనకి షార్ట్ కట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, రెండింటిని ఒకేసారి ప్రెస్ చేస్తాను, డిఫరెన్స్ చూడండి. ఇది మన టైమర్ యాప్ ఓపెన్ చేస్తుంది. ఇది డైరెక్ట్ మనకి డైనమిక్ ఐలాండ్లో టైమర్ మనకి నుంచి టైమర్ సెట్ చేయొచ్చు, డైనమిక్ ఐలాండ్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి లాక్ స్క్రీన్లో చేంజ్ కూడా ఒకటి మీరు నోటీస్ చేయొచ్చు. లాక్ స్క్రీన్లో నార్మల్గా ఇక్కడ చూడొచ్చు, ఈ టైం ఉంది కదా, ఈ టైం ఒకటే సైజులో అయితే ఉంటుంది. మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ మనకు కావాలని చిన్నగా పెద్దగా పెట్టుకోవచ్చు. దీన్ని మరీ చిన్నగా చేయడానికి అయితే ఉండదు. ఇప్పుడు iOS 27లో ఇక్కడ చూడొచ్చు, కస్టమైజ్లోకి వెళ్ళామనుకోండి, ఈ టైమర్ మనం ఇలా తగ్గించుకోవచ్చు, లేదు ఇంకా చిన్నగా కావాలంటే జస్ట్ ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు, దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు అది మీకు చాలా చిన్నగా అయిపోతుంది, డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయదు స్క్రీన్ మీద. సో ఇక్కడ మాత్రమే ఇది ఇంతే, ఇది మనం చేంజ్ చేయడానికి అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అనుకోండి మీరు, ఇక్కడ చూస్తే మనకి iOS 26లో దీన్ని మనం క్లియర్ చేయడానికి ఉండదు, దీన్ని మనం క్లోజ్ చేయాలంటే కుదరదు. ఇక్కడ చూడొచ్చు. అదే మనం iOS 27 చూసుకుంటే దీన్ని ఇక్కడ నుంచి మనం క్లియర్ చేయొచ్చు, క్లియర్ అనే ఆప్షన్ వస్తుంది, క్లియర్ చేసేయచ్చు. నెక్స్ట్ పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ నేను ప్రజెంట్ చెక్ చేయడానికి అయితే లేదు. పిల్లల డివైస్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకొని వాళ్ళకి యాప్స్, వెబ్సైట్స్ ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళు ఏం చూడాలి, ఏ యాప్స్ యూస్ చేయాలి, మొత్తం మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ యాప్ రిస్ట్రిక్షన్స్ కానివ్వండి, వెబ్సైట్ సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఉంటే వాటిని మీరు వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ మార్చొచ్చు. సో ఇది ఒకటి కొత్తగా యాడ్ చేశారు, ఇది చెక్ చేయాలంటే పిల్లల డివైస్ ఇవన్నీ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫోటోస్ యాప్లో కూడా మేజర్ చేంజ్ చేశారు. ఫొటోస్ ఏదైనా మనం ఫోటో తీసాం, దాన్ని ఎడిట్ చేయాలి అనుకుంటే ఇంతకుముందు మనకి ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఇవే ఆప్షన్స్ అయితే ఉండేవి. ఇక్కడ మనకు టూల్స్ అని వచ్చింది, టూల్స్లోకి వెళ్తే 3 ఆప్షన్స్ ఉన్నాయి, క్లీనప్తో పాటు ఎక్స్టెండ్, రీఫ్రేమ్ 2 యాడ్ చేశారు. సో ఇక్కడ మీకు క్లీనప్ కూడా ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు ఒకసారి లైవ్గా చూద్దాం. ఇంతకుముందు ఇదే ఫోటో నేను లాస్ట్ జనరేషన్లో కూడా చేశాను, చాలా దారుణంగా వచ్చింది. మళ్ళీ చేద్దాం. ఇక్కడ క్లీనప్ ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లీనప్ ఉంది. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేద్దాం, డిటెక్ట్ చేసింది, ఇది కూడా డిటెక్ట్ చేసింది. ఇక్కడ చూడొచ్చు వెంటనే ప్రాసెస్ అయిపోయింది, సరిగ్గా చేయలేదు ఇది. ఇక్కడ మనం క్లీనప్ చేసాం అనుకోండి, కొద్ది టైం తీసుకుంటుంది, ఆల్మోస్ట్ ఒక 1 minute టైం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత నీట్గా చేస్తుంది. డిఫరెన్స్ మీకే క్లియర్గా అర్థమవుతుంది. iOS 26కి 27 క్లీనప్ అయితే ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ మిగతా 2 ఫీచర్స్ అయితే దీనిలో లేవు, దీనిలో ఒకసారి చెక్ చేద్దాం. టూల్స్లోకి వెళ్తే ఎక్స్టెండ్, రీఫ్రేమ్ అని ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం ఈ ఫోటోని. ఇక్కడ చూడొచ్చు, కొంచెం కింద పెడదాం, ఇంకా ఎక్స్టెండ్ కొడదాం. ఇక్కడ చూడొచ్చు దీనికి ఒక పేరు కూడా ఇచ్చింది. ఒకసారి మనం ఒరిజినల్ ఫోటోతో కంపేర్ చేసాం అనుకోండి దీన్ని, ఇక్కడ చూడొచ్చు ఒరిజినల్ ఫోటో ఇలా ఉంటుంది, ఇది ఎక్స్టెండ్ చేసింది మొత్తం మిగతాదంతా. నెక్స్ట్ రీఫ్రేమ్ అని ఉంది కదా, ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎప్పుడు చూడాలి అనేది, ఇది స్పేషల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. మొత్తం 3Dలో చూడొచ్చు మనం ఏం జరుగుతుంది అని చెప్పి, మొత్తం డైరెక్షన్ కూడా చేంజ్ చేయొచ్చు ఫోటోని. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ఈ కొండ సైడ్ పెడదాం అనుకుంటున్నాను నేను, చూద్దాం
ఏమన్నా ఇది చేయొచ్చేమో. రియల్ టైంలో చూడొచ్చు మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నేను దీన్ని తిప్పవచ్చు. ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో కొండ వస్తుంది. సో ఇలా పెట్టాలనుకుంటున్నా. మరి కిందకి పైకి కూడా పెట్టుకోవచ్చు, డైరెక్షన్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే ఇలా పెడదాం అనుకుంటున్నా, కొంచెం కొండ బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టు. కొంచెం జూమ్ కూడా చేసా, రీఫ్రేమ్. ఇది రియల్ టైంలో చూడొచ్చు అన్నమాట. మన ఫోటోని అదే లొకేషన్ మళ్ళీ మనం వెళ్ళలేం కదా, ఫోటో తీసిన లొకేషన్కి. ఆ లొకేషన్లో అబ్బాయి కొంచెం ఇటు ఉంటే బాగుండేది, అటు ఉంటే బాగుండేది అనుకుంటుంటాం కదా మనం. అది మనం ఎక్కడి నుంచే చేంజ్ చేసేయచ్చు. సో ఇది చూడొచ్చు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కొండ అంత వచ్చింది. ఇంతకుముందు ఇలా ఉంది ఫోటో, ఒరిజినల్ ఫోటో. ఇప్పుడు నేను మొత్తం చేంజ్ చేస్తాను దాన్ని. సో ఇది స్పెషల్ అనమాట దీనిలో, నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ప్లేగ్రౌండ్ యాప్ ఉంటుంది కదా, ప్లేగ్రౌండ్ యాప్లో చాలా చేంజెస్ చేశారు. ఇంతకుముందు అసలు యాప్ ఎవరు యూజ్ చేసే వాళ్ళు కూడా కాదు, దారుణంగా ఉండేది. ఇప్పుడు చూడొచ్చు ఎన్ని క్రియేట్ చేస్తాం ఇక్కడ. ఇక్కడ ప్లస్లోకి వెళ్ళి ఫోటో అప్లోడ్ చేయాలి ఫస్ట్ మనం. ఫోటో ఏదైనా లేదు, ఫోటో మీరు కొత్తది క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయొచ్చు. లైక్ ఒకటి క్రియేట్ చేద్దాం. జర్మన్ షెపర్డ్ బెంచ్ మీద కూర్చొని తల మీద క్యాప్ పెట్టుకుందని ఇచ్చాను నేను. ఇది ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది ఏఐ సహాయంతో. చూద్దాం ఎలా ఉంటుంది అది. ఇది చూడండి, హ్యాట్ చిన్నగా వచ్చింది కానీ ఫోటో అయితే క్రియేట్ చేసింది. ఇది ఏఐ సహాయంతో చేస్తుంది. మళ్ళీ డిస్క్రైబ్ చేయొచ్చు మనం చేంజ్ కావాలంటే. హ్యాట్ చేంజ్ చేయమంటున్నా పెద్ద సైజ్కి. ఇప్పుడు క్యూట్గా ఉంది రాకి. దీనికి చూడొచ్చు చెవులు బయటకు వచ్చినాయి. అలానే ఉంటాయి ఏ ఇమేజెస్ అంటే. అండ్ ఇప్పుడు ఇది క్రియేట్ చేశాను, విజార్డ్ ఇమేజ్ ఇచ్చాను అన్నమాట. ఇది కూడా డూపే. ఎంత హెయిర్ యాడ్ ఉంది మనవాడికి. ఒరిజినల్ ఫోటో మీరు చూస్తే ఇక్కడ చూడొచ్చు జుట్టు తక్కువ ఉంది. జుట్టు పెంచుదాం మనం ఏ సహాయంతో. విజార్డ్కి లాంగ్ హెయిర్ యాడ్ చేయమంటున్నా, చూద్దాం ఏం చేసిద్దాం. సేమ్ ఫోటో జనరేట్ చేసిద్దాం లేకపోతే డిఫరెంట్ చేసిద్దాం చూద్దాం. వావ్, ఎలా ఉన్నాడు, మోడల్ లాగా ఉన్నాడు కదా విజార్డ్. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. యాడ్ టు పానీటైల్స్ కొడదాం. ఏమన్నా ప్యారడైజ్లో నాని గెటప్లో వస్తాను చూద్దాం. ఏయ్ అద్దెర కొట్టింది అసలు. అప్పుడే స్కూల్కి వెళ్తున్న చిన్న పాపలాగా ఉన్నాడు చూడండి విజార్డ్. సో ఇట్లా మీకు నచ్చినట్లు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ ప్లేగ్రౌండ్లో ఇప్పుడు మీరు ఆడుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఇంతకుముందు లేవు. ఇంకా ఫైనల్గా సిరి ఏఐకి ఈ ఫోన్ అవసరం, ఎందుకంటే దీనిలో అసలు ఏమి లేదు. ఇప్పుడు ఇంతకుముందు మనకి యాప్ లేదు, సిరికి సపరేట్ యాప్ ఉంది. సిరిని మనం యాక్టివేట్ చేయాలంటే 2 రకాలు మీరు యాక్టివేట్ చేయొచ్చు. పైనుంచి ఇట్లా స్వైప్ చేసినా మీరు సిరిని క్వశ్చన్స్ అడగవచ్చు, లేదు అంటే పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నా కానీ సిరి యాక్టివేట్ అయితే ఇక్కడ నుంచి మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. లేదు అంటే హే సిరి, ఇలా సిరి మీరు ఎలా అయినా యాక్టివేట్ చేయొచ్చు. యాక్టివేట్ చేసిన తర్వాత మీరు క్వశ్చన్స్ అడగడమే. ఇప్పుడు సిరి ఏం చేశారంటే మనం కన్వర్జేషన్ చేయొచ్చు, దాంతో మాట్లాడవచ్చు. క్రాస్ యాప్ ఇంటిగ్రేషన్ చేశారు, యాప్స్ కూడా యూజ్ చేస్తుంది, డీప్గా ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం సిరిని యాక్టివేట్ చేద్దాం. వెన్ ఈజ్ నెక్స్ట్ పోర్చుగల్ మ్యాచ్? Portugal faces Uzbekistan in the group stage of the FIFA World గ్లిచ్ అనమాట, కనపడట్లేదు ఇక్కడ. at 10:30 p.m. ఇవే గ్లిచెస్ అని చెప్పేది. యాక్చువల్గా అయితే ఇక్కడ టెక్స్ట్ కనిపించదు మనకి. ఇప్పుడు ఎలా అంటే కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం కన్వర్జేషన్ ఇంకా పెంచుదాం. వేర్ కెన్ ఐ వాచ్ ఇట్? You can watch the Portugal versus Uzbekistan match on FOX or FOX1. ఐ లివ్ ఇన్ ఇండియా, వేర్ కెన్ ఐ వాచ్? In India, you can watch the FIFA World Cup 2026 on the newly launched Unite 8 Sports television channels or stream every match live on the ZE5 app. This answer is from Murky.com. ఇది మనకు ఆన్సర్ చెప్పిన తర్వాత సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటుందో కూడా చెప్తుంది. కెన్ యూ యాడ్ రిమైండర్ ఫర్ దిస్ మ్యాచ్? I've added a reminder for the Portugal versus Uzbekistan match on Tuesday, the 23rd of June at 10:30 p.m. ఇక్కడ చూస్తే రిమైండర్ యాడ్ చేసేసింది. క్రాస్ యాప్ అనమాట ఇది. ఇప్పుడు ఇంకా వెళ్దాం డీప్గా. రీసెంట్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మెసేజ్ మీ, యూ వాంట్ టు ఈట్ సంథింగ్, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ దట్? Ravi sent you a message saying, I want to eat biryani from so long time. ఇక్కడ చూడొచ్చు మెసేజ్ యాప్లో కూడా మనకి ఎతికి మరి చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే రవిని ఇన్వైట్ చేద్దాం. ఇన్వైట్ రవి టు వాచ్ మ్యాచ్ అలాంగ్ విత్ మీ, we will have biryani together. Which app would you like to use to send the message to Ravi? Messages or WhatsApp? WhatsApp. Would you like to change it or send it? Please send it. Done. కథం, సింపుల్ అనమాట. ఇట్లా మనం కన్వర్జేషన్ కంటిన్యూ చేయొచ్చు, సిరితో మెసేజ్ పంపించుకోవచ్చు, రిమైండర్లు యాడ్ చేయించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే చాట్ చేశారో సిరితోటి అవన్నీ మీకు సిరి యాప్లో సేవ్ అయి ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కన్వర్జేషన్ చేసింది పోర్చుగల్ మ్యాచ్ గురించి. సో మొత్తం అవంతా మీకు ఏం కన్వర్జేషన్ చేశారో మొత్తం ఇది మీకు ఇక్కడ చూపిస్తుంది.
అండ్ ఈ డేటా మొత్తం క్లౌడ్లో స్టోర్ అవుతుంది. అండ్ మీరు చెప్పేదాని ప్రకారం అయితే iPhone 17 Pro 17 Pro Max ఈ డివైస్ అనుకోండి, ఆన్ డివైస్ కూడా పనిచేస్తుంది. మిగతా వాటికి క్లౌడ్ నుంచి వర్క్ అవుతుంది. మీరు క్లౌడ్ నుంచి చేసినా కానీ ఆన్ డివైస్ చేసినా కానీ ఎవ్వరు మీ డేటాని యాక్సెస్ చేయలేరు. ఏదైతే మీరు ఏఐతో మాట్లాడుతున్నారు ఇదంతా యాపిల్ కూడా యాక్సెస్ చేయడానికి అయితే ఉండదు. అంతేకాదు సిరితో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, వాటి గురించి కూడా మీరు అడగొచ్చు. ఆన్ స్క్రీన్ కన్వర్జేషన్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇక్కడ మనం ఫోటో చూపిద్దాం, ఒకటి ఏమని చెప్పిద్దాం సిరి, చూద్దాం దీని గురించి. కెన్ యూ ఐడెంటిఫై ది పర్సన్స్ ఇన్ ద పిక్చర్? The person in the center of the image is Prasad, the creator behind the popular Telugu tech channel Prasad Tentan Telugu. He is pictured alongside actors Ram Potineni, left, and Chiranjeevi. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే తప్పు చెప్పింది. లెఫ్ట్ సైడ్ ఇమేజ్ అయితే విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారో తనని రామ్ పోతినేని చేసేసింది. రైట్ సైడ్ ఇమేజ్ చిరంజీవి సార్ కరెక్ట్గా అని చెప్పింది, మిడిల్ నాది కరెక్ట్గా అని చెప్పింది. ఇంకా డీప్గా అడుగుదాం. వాట్ ఈస్ ద ప్లాంట్ నేమ్? The plant in the image appears to be a ZZ plant, Zamioculcas zamifolia. అండ్ కొన్ని అయితే ఐడెంటిఫై చేయగలుగుతుంది, కొన్ని అయితే ఐడెంటిఫై చేయగలగట్లేదు. సో ఇది కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ ఇంకొకటి సిరికి మీకు విజువల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. కెమెరా ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి సిరికి సపరేట్గా మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఏదైనా చూపించండి, ఏదైనా చూపించేసేసి సిరిని అడిగితే సమాధానం చెప్తుంది. ఫుడ్ ఐటమ్స్ ఏమైనా చూపించారనుకోండి, దాంట్లో క్యాలరీస్ కూడా చూపిస్తుంది. నేను సలాడ్ చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే లుక్అప్ న్యూట్రిషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి మొత్తం డీటెయిల్గా చెప్తుంది దాని గురించి. ఫుడ్లో ఏమేమి ఉన్నాయో డీటెయిల్గా చూపిస్తుంది. ఫైబర్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది, ఫ్యాట్, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి డీటెయిల్గా చూపిస్తుంది. ఏదైనా అడగండి ఫోటో చూపించి మొత్తం డీటెయిల్గా చెప్తుంది. అంతేకాదు ఇప్పుడు ఏదైనా వాట్సాప్లో మనం మెసేజ్లు పెడుతున్నాం, ఎవరో ఒకరికి మెసేజ్లు పెడతా ఉంటాం, దాంట్లో తప్పులు ఏమైనా చేశారనుకోండి సిరి కరెక్ట్ చేస్తుంది వాటిని. ఏదంతా తప్పులు తడికలు రాశాను, సిరిని అడుగుదాం. కెన్ యూ కరెక్ట్ ది టెక్స్ట్? I've corrected the text to Hi Ravi. Can you join me for dinner? ఇది కరెక్ట్ చేసేసింది మొత్తం. మనం తప్పులు రాసినా కానీ పంపించేయచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి రైట్ విత్ సిరి అని చెప్పేసి ఉంది. అంటే సిరిని మనం లెటర్స్ రాయడానికి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఒకసారి ట్రై చేద్దాం. కెన్ యూ రైట్ ఏ లెటర్ ఫర్ మీ? What would you like the letter to say? And who is it for? టు మై మేనేజర్, ఐ వాంట్ ఏ లీవ్, సిక్ లీవ్. Who is your manager? మై మేనేజర్ నేమ్ ఈజ్ విజార్డ్. I found a phone number for Wizard, but no email address. Would you like to send this as a text message? Or do you have an email address you'd like to use? టెక్స్ట్ మెసేజ్. Ready to send it? Yes, send it. It's sent. Can you send it on WhatsApp? Sorry, there was a problem with the app. Can you try it again? Sorry, there was a problem with the app. మెసేజ్ అయితే పంపించింది, ఇది గ్లిచ్ ఉన్నట్లుంది. ఇది ఒకవేళ ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ కూడా పంపించవచ్చు. ఇట్లా మీరు సిరిని అయితే మీ డైలీ లైఫ్లో యూజ్ చేయొచ్చు. ఇంత ముందులాగా అయితే కాదు, చెప్పారు సిరికి సూపర్ పవర్స్ అయితే ఇచ్చారు. అండ్ వీళ్ళు గూగుల్ మోడల్ని వీళ్ళ యాపిల్ మోడల్ని ట్రైన్ చేయడానికి యూజ్ చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అంతేగా దీనిలో మీకు చాట్ జీపీటీ కూడా ఉంటుంది. ఇక మనం సిరి యాప్లోకి వెళ్ళామనుకోండి, మనం ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు చాట్ జీపీటీ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఆస్క్లోకి వెళ్తే ఇక్కడ మీకు సిరి ఉంది, చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ సెలెక్ట్ చేస్తే చాట్ జీపీటీ యూజ్ చేస్తే సెర్చ్ చేస్తుంది, సిరి సెలెక్ట్ చేస్తే సిరి అని యూజ్ చేస్తుంది. అండ్ ఇట్లా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మొత్తం ఇప్పుడు నేను మాట్లాడుతుందంతా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను కదా, ఇంగ్లీష్లోనే ఇది అర్థం చేసుకుంటుంది. మీరు తెలుగులో మాట్లాడితే అర్థం చేసుకోవద్దు. ఫ్యూచర్లో మిగతా లాంగ్వేజెస్ కూడా యాడ్ చేస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇది మొత్తం ఓన్లీ ఇంగ్లీష్కి మాత్రమే పనిచేస్తుంది. ఇది ఓవరాల్గా iOS 27 ఫీచర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా యాపిల్ ఫోన్స్, ఐఫోన్స్ యూస్ చేస్తుంటే వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇలా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.